ఇంట్లో వస్తువులు అయిపోయేటప్పుడు 2 రోజులు ముందే చెప్పొచ్చు కదా. నేను 2 రోజులు ముందే చెప్పాను. మొన్న మార్కెట్కి వెళ్ళామా, ఆ రోజే చెప్పానుగా సాల్ట్ ప్యాకెట్ అయిపోయింది తీసుకెళ్దామని. ఇప్పటికే కూరగాయలు ఫ్రూట్స్ ఎక్కువ అయిపోయినాయి, బరువు అయిపోయినాయి. సాల్ట్ ఏముందో ఇంటి దగ్గర తెచ్చుకోవచ్చు, రిలయన్స్ నుంచి వస్తా తెచ్చుకోవచ్చా నువ్వు అన్నావు. ఇప్పుడేమో సాల్ట్ అయిపోయింది. అవును 2 రోజుల క్రితం చెప్పావు, మళ్ళీ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఒకసారి గుర్తు చేయొచ్చు కదా తెచ్చేదాన్ని. ఏంటక్కో ఈ డిస్కషన్ అంటే ఏంటి, ఎవరితో మాట్లాడుతున్నారు అంటారా? నాకు మా వారికి మధ్యలో జరిగే డిస్కషన్ అదే. మా ఇంట్లో రెగ్యులర్గా ఈ గొడవలు జరుగుతూ ఉంటాయండి. నేను 2 రోజులు ముందే చెప్తానండి. ఆయనేమో సరే ఇప్పుడు ఏదో ఒకటి ఉందని చెప్పి సరే ఉంది కదా 2 రోజుల తర్వాత తెస్తాను అంటారు. రోజు గుర్తు చేస్తూ కూర్చోలేం కదా, చెప్తాము వదిలేస్తాము. చెప్పినప్పుడు వాళ్ళే గుర్తుపెట్టుకొని తేవాలి, అదే కానీ తెచ్చే వరకు పట్టుకొని లాగుతూ కూర్చోలేం కదా. ఇలాంటివి అనమాట. ఇప్పుడు సాల్ట్ అయిపోయింది కదా, ఏం చేయాలి చెప్పండి. పొద్దునే లెగిసాము, దోశలు వేసుకోవాలి. ఇంకేం చేస్తావు, ఉప్పుని మిక్సీలో వేసి సాల్ట్ లాగా పట్టే దోశపిండిలో ఉప్పు వేసినా అది కరిగేసరికి టైం పట్టిద్ది. సో అదనమాట. ఈ ఒక ఉప్పు విషయమే కాదు, చాలా విషయాల్లో మా ఇద్దరి మధ్య గొడవ ఇలాగే జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇంక ఇదే అనమాట మా లవ్ లాంగ్వేజ్, అలా గొడవ పెట్టుకోవడం ఇంతే.